అందరికి జై శ్రీరామ్. నేను మీ సురేష్ శర్మ టెంపుల్ బ్లాగ్. మనమైతే ఈరోజు మాసప్ ట్యాంక్ దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము. వేరే ఏ దేవాలయమైనా కానీ ఉత్తర ద్వార దర్శనము ఒక సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 365 రోజులు ఉత్తర దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. ఈ ఆలయం పురాతనమైన ఆలయము, 100 సంవత్సరాలు పైబడిన ఆలయం. అయితే ఈరోజు శ్రవణ నక్షత్ర సందర్భంగా అయితే ఇక్కడ కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. ఇది మనకు మాసప్ ట్యాంక్ ఇళ్ళ మధ్యలో అయితే ఒక కొండ ప్రాంతం లెక్కలో ఉంది. ఇక్కడ కళ్యాణం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అయితే కళ్యాణ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. చాలా పురాతనమైన ఆలయము. ఇలాంటి ఆలయాలని తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే చూడండి. అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ముఖద్వారం మనం ఎంట్రీ అవుతుంటేనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క ఆలయం ఉంది. మన లోపలికి అయితే వెళ్దాం రండి. ఇదండి ఆలయం మొత్తం చూస్తున్నారు కదా. ఇదంతా కొండ. ఇక్కడ మనకు ఐపోసంలోకి వాష్రూమ్స్ కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత సౌకర్యాలు అయితే ఉన్నవి. ఇది మొత్తం కొండ ప్రాంతం అన్నమాట. అంటే ఆలయాల మధ్యలో గుడి ఉంది. ఇది మెట్లు, ఒక ద్వారం, మెయిన్ ద్వారము. కళ్యాణం ఇది రెండవ దారి. ఈ దారి గుండా కూడా మనమైతే స్వామివారి యొక్క ఆలయానికి అయితే చేరుకోవచ్చు. కళ్యాణ మండపము ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ లోపలికి వెళ్తే కళ్యాణం అయితే జరుగుతూ ఉంది స్వామివారికి. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు వైశాఖ మాసం సందర్భంగా అయితే ఆలయాన్ని అయితే ముస్తాబ్ అయితే చేస్తున్నారు, కలర్లు వేసి. మనం లోపలికి అయితే వచ్చాము, చూశారు కదా. ముందు గణపతి ఆలయం అయితే ఉంది. తర్వాత అక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి కళ్యాణ మండపము, ఇక్కడ నవగ్రహాలు, ధ్వజస్తంభము, ఇది ఆలయ ప్రాకారం. చూస్తున్నారు కదండి, ఉత్తర వైకుంఠ ద్వారం. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ద్వారపాలకులు, కుడి చెంప ఎడమ చెంప ద్వారపాలకులు. ఇది ఒక గుహ అనమాట. గుహ లోపల నుంచి అయితే స్వామివారి దర్శించుకోవచ్చు. రైట్ సైడ్ లోపలికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఆలయానికి వచ్చేసాం. రైట్ సైడ్ అయితే ఆలయము. చూడండి, నిజ దర్శనం అయితే జరుగుతుంది. నిజ స్వరూప దర్శనం అయితే జరుగుతుంది. ప్రతి గురువారం వచ్చేసి నిజ స్వరూప దర్శనం అయితే ఉంటుంది. అంటే అలంకారం ఏమి ఉండకుండా స్వామివారికి ఒక వస్త్రం అయితే అలంకారం చేసి మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇది ప్రతి గురువారం అయితే ఇలా జరుగుతుందన్నమాట. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది అండి గుహ. ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఆ అవతల సైడ్ వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి గోవింద, కాసుల వాడ గోవింద, గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. వడ్డీ కాసుల వాడ గోవింద, గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, గోవింద. ఇప్పుడైతే ఆలయ విశిష్టత గురించి అయితే ఆలయ చైర్మన్ అయితే అడిగి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. స్వామి శరణమయ్యప్ప స్వామి. నా పేరు సాయి సచిన్. నేను ఈ ఆలయ చైర్మన్. గత 5 నెలలు అయింది ఈ ఆలయ చైర్మన్ పదవి స్వీకరించి. అందరూ అనుకుంటున్నారు చాలా చిన్న వయసులో మీకు ఈ పదవి వచ్చింది, అధికారం వచ్చిందని. నేను పదవి అధికారం లేక భావించను. దీన్ని స్వామి వారికి దగ్గరుండి సేవ చేసుకునే అవకాశం దొరికిందని భావిస్తున్నాను స్వామి. అదేవిధంగా స్వామి, ఈ ఆలయ చరిత్ర వచ్చేసి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పేసి ఆ దొంగలను తరుముకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఈ ప్రాంతానికి రాగానే ఆయన అలసిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా స్వామివారు ప్రత్యక్షమే ఆయనకి స్వామివారు కనిపించారు. కనిపిస్తే దండం పెట్టుకొని స్వామివారికి ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దొంగలింపబడ్డ వస్తువులు ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో అక్కడే ఉన్నాయి. ఎవరైతే దొంగలు ఆ దొంగతనం చేశారో వస్తువులు, ఆ
ఆ వస్తువులు యథావిధిగా ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. ఇది టెంపుల్ యొక్క చరిత్ర. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుకుంటూ అప్పట్లో ఏంటంటే ఉత్తి ఒక చిన్న గుహ ఉండే, ఒక మనిషి వెళ్ళేటంత మాత్రమే చిన్నగా ఉండే. ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇక మార్గం ఏర్పాటు చేసుకుంటూ అన్ని ఈ దేవుడి ఆయన అనుగ్రహం వల్ల ఈ రోజు గుడి స్థాయికి ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది స్వామి అంచనాగా? ఇక చరిత్ర చెప్పడం ఏంటంటే 400 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆలయ సమయాలు ఏంటి? ఇప్పుడు ఎవరైనా భక్తులు ఆలయ సమయం అంటే ఈ ఆలయంలో ఒకటి ముఖ్య ప్రత్యేకం ఏంటంటే మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. మీరు సాధారణంగా మీరు వేరే ఆలయాలకు వెళ్ళారనుకోండి, ఉత్తర వైకుంఠ ద్వారం ముక్తి వైకుంఠ ఏకాదశి లేకపోతే ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజు మాత్రమే మీకు ప్రత్యేకంగా తెలుస్తారు. బట్ ఈ ఒక ఆలయం ఏంటంటే 365 రోజులు మీకు ఉత్తర వైకుంఠ ద్వార సదుపాయం కలిగిస్తుంది. ఎక్కడ లేదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆలయంకి వచ్చేసి శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, రాజరాజేశ్వరి మాత ఉన్నారు, అయ్యప్ప స్వామి ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వారమంతా ఆదివారం నుంచి తీసుకొని శనివారం వరకు వారాంతరం మొత్తం ఇక్కడ పూజలు జరుగుతుంది. అనునిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సోమవారం తీసుకున్నారు అనుకోండి, శివునికి అభిషేకము, దాని తర్వాత అర్చన. మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు. మళ్ళీ బుధవారం అయ్యప్ప స్వామి వినాయకుడికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు. అండ్ గురువారం తీసుకుంటే సాయిబాబాకి అభిషేకము, అర్చన, ప్రత్యేక హారతి, సాయంత్రం పూట సంధ్యాహారతి, అవన్నీ కూడా సేజారతి అన్ని కూడా ఉంటాయి. ఇక గుడి టైమింగ్స్ వచ్చేసేసి 6 గంటల నుంచి పొద్దున్న 6 గంటల నుంచి 12 గంటల వరకు, అది సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇది శ్రీ వెంకటేశ్వర స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ పూజలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి తిరుపతి తరహా జరుగుతుంటది. ప్రతి గురువారం కూడా నిజ రూప దర్శనం ఉంటుంది. అండ్ శుక్రవారం పొద్దున్న 4 గంటలకి స్వామివారికి అభిషేకము, నక్షత్రార్తి అన్ని కూడా జరగడం జరుగుతుంది. ఇంకోటి స్వామి, ఈ రోజు మేము గమనించాం కళ్యాణం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం అంటే నెల అయితే స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. సో ప్రతి శ్రవణ నక్షత్రం ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అదే విధంగా మహాప్రసాదం కూడా ఉంటుంది. అన్నదానమా? అన్నదానం అన్నాను, మహాప్రసాదం. కళ్యాణంలో పాల్గొనాలంటే భక్తులు ఎలా? కళ్యాణం పాల్గొన సామూహికంగా పాల్గొవాలంటే 516 ఉంటుంది స్వామి. అదే విధంగా లేదు మేము స్వయంగా చేయించుకుంటామంటే దానికి ఆలయ కమిటీ వాళ్ళు మరి గారు సంప్రదిస్తే చెప్తాం. సామూహికంగా చేసుకుంటాం. అండ్ ఇంకోటి ఆలయ ప్రత్యేకత ఏంటంటే స్వామి వారికి ముడుపు పడితే అది ఎటువంటి కోరికైనా తప్పకుండా నెరవేరుతుందని భక్తులు ఒక గట్టి సంకల్పం నమ్ముతారు భక్తులు. మీరు బయట చెట్టుకున్నా అదే. సో మేము స్వయంగా చూసింది ఏంటంటే మేము పదవి స్వీకారం నుంచి తర్వాత భక్తులు వచ్చి స్వామి మేము ముడుపు కట్టాము, మాకు నెరవేరే. ఒక అమ్మాయి నిదర్శనం దానికి. ఒక అమ్మాయి వచ్చి ఆమెకి వీసా గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. మా స్వామి వారికి, మా ఇంద్రేష్ మహారాజ్ గారికి వచ్చి స్వామి ఇట్లా వీసా ప్రాబ్లం ఉంది నాకు ఇది అని చెప్పేసి స్వామి వారికి చెప్పుకుంటే స్వామి మీరు ముడుపు కట్టండి మీ పని అయిన తర్వాత స్వామి వారికి అభిషేకం చేస్తానని గట్టి సంపర్కంతో ముడుపు కట్టండి అని చెప్పేసి ముడుపు కట్టించారు ఆమెతో. ఆమె దాన్ని నమ్మి ముడుపు కట్టింది. 21 రోజులు ఆమె వీసా వచ్చింది. అలా కళ్యాణం పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇంకా వివాహ పరంగా కానీ, ఎటువంటి దానికైనా మీరు ఒక గట్టి సంకల్పంతో వచ్చి ముడుపు కట్టినట్టయితే కోరికలు తప్పగా నెరవేరు. ఆలయానికి మనం అడ్రస్ అంటే ఈజీగా ఎలా భక్తులు రావాలంటే సింపుల్ గా భారత్ గ్యాస్ గోడౌన్ అని చెప్తే NMDC భారత్ గ్యాస్ గోడౌన్ అంటే భారత్ గ్యాస్ గోడౌన్, లేకపోతే IDRBT అని చెప్తే ఇప్పుడు ప్రత్యేక పూజలు అంటే అది వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలు ఇప్పుడు
మనకి మార్చిలో మేలో ఉంటుంది. మే నెలలో వైశాఖ మాసం. ఉంటాయి. ఓకే. వైశాఖ మాసం. సంతోషం. ఇటువంటి మంచి ఆలయాన్ని స్వామివారికి మనందరికీ చూపించారు. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రతి నెల శ్రవణ నక్షత్రం కళ్యాణం జరుగుతుంది. మనం ఆ రోజు సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం మొదలు పెట్టాం. గత 2 నెలలు అయింది. ఆ ఒక ఊరేగింపు కార్యక్రమాన్ని పరిసర ప్రాంతాలు స్వామివారిని ఊరేగింపు తీసుకొచ్చి దాని తర్వాత పాలింప సేవ ఉంటుంది. ఇది ఒక పాల్గొనాలంటే పాల్గొనవచ్చు తప్పకుండా. ఇక్కడ వినాయక చవితి కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది మన లాస్ట్ ఇయర్. శ్రీ వెంకటేశ్వరాయ నమః. శ్రీ అలివేలుమంగ శ్రీ పద్మావతీ దేవ్యే నమః. శ్రీ గోదాదేవ్యే నమః. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, దేవునికుంట, హైదరాబాద్ ధనుర్మాస మహోత్సవాలు అయితే ఈ ఆలయంలో అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నాగదేవతలకైతే అర్చనలు, అభిషేకాల కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి గుడి పైనుంచి చూస్తే ఇదంతా వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల గుడికి అయితే మొత్తం ఇండ్లు అయితే ఉన్నాయి. అదంతా విజయనగర్ కాలనీ. అదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మన ఆలయం మొత్తం అయితే తిప్పి చూపించాము. ఇక్కడ ఒక హెంగుగా ఐపస మాల వేసుకొని స్వామి అయితే కొత్తగా అయితే పదవి తీసుకున్నాడంట, చైర్మన్ పదవి. గుడి విశిష్టత, గుడి ఎట్లా ఏంది అని మొత్తం అయితే చెప్తున్నాడు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం ముందు కళ్యాణం చేస్తారంట. వైకుంఠ ఏకాదశి తర్వాత ఈ కార్యక్రమాలు అయితే చేస్తారంటే కొత్త పదవి తీసుకున్నాడు. ఈ ఆలయ చరిత్ర మొత్తం ఇది నడి బొడ్లు అయితే ఉంది. లక్కడికప్పుల నుంచి మెహదీపట్నం వెళ్ళే దారిలో మధ్యలో ఎన్ఎండిసి అని ఉంటుంది కదా కేంద్రంది, మధ్యలో లెఫ్ట్ తీసుకొని తర్వాత రైట్ తీసుకుంటే ఇది దేవుని కుంట అని ప్రాంతంలో అయితే ఉంది. అంతా ఈ చుట్టుపక్కల అంతా ఇండ్లు ఉన్నాయి కదా, మధ్యలో అయితే గుడి ఉంది, చాలా బాగుంది. తర్వాత ఇది చూడండి, మనం లాస్ట్ వెళ్ళే ముందర అయితే ఇది ఒకసారి ఐపసామి అయితే చెప్పినాడు. అంటే ఆయన తీసుకొని ఒక 5 నెలలు అయిందంట చైర్మన్ పదవి తీసుకొని. తర్వాత ఒక భక్తురాలు వచ్చి అయితే పంతులు గారికి చెప్పిందంట, ఇక్కడ మొక్కుకొని రావి చెట్టు కింద ఒక ముడుపు కట్టడం వలన ఆమెకు 3 సంవత్సరాల నుంచి అయితే వీసా దొరకలేదంట. తర్వాత ఇక్కడ మొక్కుకొని ముడుపు కట్టిన తర్వాత వితిన్ 21 రోజులైతే వీసా అయితే దొరికిందని అక్కడ చైర్మన్ అయితే చెప్తున్నాడు అనమాట. అంటే ఇవంతా స్వామివారి అనుగ్రహం అనమాట. సంతానం లేని వారికి సంతానం అవుతుంది. తర్వాత మనకు వివాహము, ఇట్లా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే దానికి సంబంధించి ప్రాయచిత్తంగా స్వామి అయితే ఇట్లా దర్శనం చేసుకొని ముడిపు పట్టుకోవడము, అభిషేకం చేసుకోవడం, ఇలాంటివి కార్యక్రమాలు చేసుకుంటే తప్పకుండా అయితే మనకు నెరవేరుతాయి. ఇది మన నమ్మకం అనమాట. అది ఇంకా అంతా స్వామివారి అనుగ్రహము. సేమ్ మనకు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎట్లున్నా అట్లా అక్కడ చూస్తున్నారు కదా, అది గంట అయితే ప్రత్యేకం కాదు, మన సపరేట్గా ఉంది గంట కొట్టడం కూడా. అన్ని వింతలు కానీ చాలామందికి అయితే తెలియవు. ఇలాంటి వీడియోల కోసం అయితే మన సురేష్ శర్మ టెంపుల్ బ్లాగ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్.